హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో శివుని గురించి, శివుని యొక్క లింగం ఎలా తెగిపడిందనేసి స్కంద పురాణంలో నుంచి చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా ఈ వీడియో కేవలము మతోన్మాదుల కొరకై మాత్రం చేయబడుతుంది, మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి, ఎందుకంటే ఇది మీకోసం చేయబడలేదు. మతోన్మాదులు ఎప్పుడు చూసినా బైబిల్ గురించి తప్పుగా మాట్లాడడం, బైబిల్ని దూషించడం, యేసు ప్రభువుని ఎగతాళిగా మాట్లాడడం, ఇటువంటి అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేయబడుతుంది. చూడండి, చూసేటప్పుడు శివుడు చేసింది బూతు కాదా? స్కంద పురాణము నాగరఖండము ఉత్తరార్ధము 108వ అధ్యాయము 17 నుండి 23 శ్లోకాలు. శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చూస్తే, నీ లింగ వ్యామోహ కారణంగా నువ్వు దొంగలా మా ఆశ్రమాలకు వచ్చావు, మా భార్యలను అపహరించావు, కాబట్టి నీ పురుషాంగము వెంటనే తెగి నేలపై పడుగాక. ఓ సన్యాసి, మా శాపము నీకు వెంటనే తగులునుగాక. ఋషులు ఇలా శివుడిని శపించిన వెంటనే ఒక భయంకరమైన అగ్ని పిడుగు రూపంలో వెళ్ళి శివుడి యొక్క లింగాన్ని నరికి నేలపై పడేలా చేసింది. రక్తంతో తడిచిన శరీరం, నొప్పితో బాధపడుతూ శివుడు మూర్ఛపోయాడు. చూడండి, స్కంద పురాణంలో కానీ చూసినట్లయితే ఈ శివలింగాన్ని చూడండి, ఎందుకు శివలింగం వచ్చింది, ఈ శివలింగం గురించి చూసేటప్పుడు చూడండి, అనేక మందికి ఈ యొక్క సత్యం తెలియదు. అనేక మంది ఈ సత్యాన్ని తెలుసుకోకుండా వాళ్ళు గుడ్డిగా దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. చూడండి, అయితే సత్యాన్ని తెలుసుకోవాలా. మీరు అన్ని గ్రంథాలని చదవండి, అన్ని విషయాల్ని తెలుసుకోండి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మూఢనమ్మకమో తెలుసుకొని మీరు సత్యాన్ని తెలుసుకోండి. చూడండి, ఇక్కడ కానీ చూసేటప్పుడు చూడండి, శివుడు ఏం చేసిండంటే దొంగల ఋషుల ఒక ఆశ్రమాల దగ్గరికి వచ్చి వాళ్ళ భార్యలను అపహరించిందంట. అప్పుడు కోపపడినటువంటి ఋషులు ఏం చేస్తున్నారంటే శివుడిని శాపం పెడతా ఉంటారు. చూడండి, ఋషులు ఇలా శివుడిని శపించిన వెంటనే అగ్ని రూపంలో ఒక భయంకరమైనది దిగి వచ్చి ఏం చేసిందంటే శివుని యొక్క లింగాన్ని నరికి పడేసిందంట, నేలపై పడేటట్టుగా. అప్పుడు పడిపోతానే శివుడు ఏం చేసిందంటే ఆ నొప్పితో, ఆ బాధతో, రక్తంతో అంతా కారుతో నేలపై పడి మూర్ఛపోయిందంట. చూడండి ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. చూడండి, నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు ఇటువంటి పనులు చేస్తాడా? స్త్రీలను కిడ్నాప్ చేస్తాడా? ఒకసారి ఆలోచించండి. స్త్రీలను కిడ్నాప్ చేసి వాళ్ళతో వ్యభిచారం చేసినట్టుగా బైబిల్లో జీవస్వరూపుడైన దేవుడు ఇటువంటి పని చేసినట్టు మీరు చూపియండి, చూద్దాము. అనేక మంది మతోన్మాదులు ఎప్పుడు చూసినా బైబిల్ గురించి మాట్లాడతారు కదా. మీ యొక్క పురాణ గ్రంథాలలో శివుడు ఇటువంటి పని చేసిండు. ఒక ఆరాధ్య దైవమైనటువంటి శివుడు ఇటువంటి కార్యాలు చేయవచ్చా? మీరే ఆలోచించండి. ఋషులైనటువంటి మనుషులు శాపం పెడితే లింగం తెగి పడిపోవడం ఇది ఒక విచిత్రంగా లేదు? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సత్యాన్ని తెలుసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ముగించే ముందుగా సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్ కావాల్సిన వారు స్క్రీన్ పైన కనపడే నంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫోన్పే, గూగుల్ పే చేసి మీరు పొందుకోవచ్చు. ఈ యొక్క ఆఫర్ కేవలం ఫస్ట్ వీక్ దాకే ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.